రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సైబర్ క్రైమ్ పై అవగాహన పెంచిన చాలా మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వనపర్తి జిల్లా బిట్ కాయిన్ ట్రేడింగ్ లో ఉన్న సైబర్ మోసం జరిగింది. క్షణాలలో 70 లక్షలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. వనపర్తి జిల్లా కోటకోటకు చెందిన పాదయ్య గత 8 ఏళ్లుగా బిట్ కాయిన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. అయితే ఆఫర్ల కోసం లింక్ క్లిక్ చేయగా క్రిప్టో ఖాతాలోని మొత్తం నగదు ఖాళీ అయింది. దీంతో బాధితుడు యాదయ్య సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పెద్ద మొత్తంలో మోసపోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు. గత 8 సంవత్సరాల నుంచి బిట్ కాయిన్లో ట్రేడింగ్ చేస్తుంటే అనుకోకుండా గత రెండు రోజుల కిందట నా వ్యాలెట్ హ్యాక్ అయింది. దానిలో ఉన్న 70 లక్షల విలువ చేసే క్రిప్టో కరెన్సీ స్టోలెన్ అయింది. ఒక హ్యాకర్ హ్యాక్ చేసినాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు అంతా తీసుకునే విధానంగా లేరు. అంటే టెక్నాలజీ లేదు, ఇది పోర్టల్ తీసుకుంటూ లేదా అన్నారు. ఇమీడియట్గా నేను మళ్ళీ రోజు 6 గంటలకు హైదరాబాద్ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళింటి, సెంట్రల్ బ్యూరో ఆఫీస్కి వెళ్ళినా. అక్కడ వెళ్ళినా కూడా అక్కడ డిఎస్పీ ఆఫీస్ ముందర ఉన్నప్పుడు కూడా నా దగ్గర మిగతా 7,000 బ్యాలెన్స్ ఉంటే అది కూడా హ్యాకర్ స్టోలెన్ చేసాడు. అది డిఎస్పీ సార్ కూడా చూసి మా దగ్గర ఇంత టెక్నాలజీ సంబంధించిన లేదు, పరిజ్ఞానం లేదు, ఎంతసేపు ఉన్న బ్యాంక్ సెక్టర్ వరకే ఉంది అన్నారు. ఈ కేసుని వాళ్ళు ఛాలెంజింగ్ తీసుకొని వనపర్తి డిఎస్పీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేసిండు. అక్కడ డిఎస్పీ ఆఫీస్కి నేను కంప్లైంట్ చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ తీసుకుంటారా, ఇది మీ ఛాలెంజింగ్గా తీసుకొని దీనికి సైబర్ క్రైమ్ పై అవగాహన పెంచిన చాలా మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వనపర్తి జిల్లా బిట్ కాయిన్ ట్రేడింగ్ లో ఉన్న సైబర్ మోసం జరిగింది. క్షణాలలో 70 లక్షలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాగర్. గుడ్ ఈవినింగ్ సంజన. ఇదైతే సైబర్ క్రైమ్ కి సంబంధించి అయితే రోజు రోజుకు కొత్త తరహాలో అయితే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు అయితే రెచ్చిపోతున్నారు. ఓవైపు వనపర్తి జిల్లాకు సంబంధించి తాజాగా ఒక ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. బిట్ కాయిన్ ట్రేడింగ్ లో దాదాపుగా 70 లక్షలు మోసపోయిన బాధితుడు అయితే లబోదిబోం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వనపర్తి జిల్లాకు చెందిన కొత్తకోట మండలానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి అయితే గత 8 ఏళ్లుగా కూడా ఆయన బిట్ కాయిన్ లో ట్రేడింగ్ చేస్తున్నారు. ఆయన ఈ మధ్య కాలంలోనే అంటే గత 2 రోజుల క్రితం ఆఫర్ల కోసం అయితే ఒక లింక్ ను అయితే క్లిక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. క్రిప్టో ఖాతాలోని ఉన్న మొత్తం నగదంతా ముందుగా 30,000 రూపాయల నగదును అయితే ఖాళీ అయిపోయింది. దాని తర్వాత ఆయన ఏదైతే ఆ గ్రూప్ కు సంబంధించిన అడ్మిన్ ఉన్నారో అడ్మిన్ ను తిరిగి ఆశ్రయించగా ఆయన లేదు ఇంకో అకౌంట్ ఇవ్వాలని చెప్పడంతో ఇంకో అకౌంట్ ఇచ్చారు. అలాగే ఆయన క్లిక్ చేయడంతో ఒకసారిగా కూడా 70 లక్షల కరెన్సీ అంతా కూడా ఒకసారిగా మాయమైనట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే నిందితుడు బాధితుడు ఎవరైతే ఉన్నారో సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించాడు. ఆయన ముందుగా హైదరాబాద్ సంబంధించిన సైబర్ క్రైమ్ డిఎస్పీని ఆశ్రయించారు. అక్కడ నుంచి తిరిగి అక్కడున్న పోలీసులు మాత్రం ఈ సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఇంకా పూర్తి అవగాహన కావాలి, దీనికి సంబంధించి ఇటువంటివి రేర్ కేసెస్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ నుంచి వనపర్తి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడున్న పోలీసులను కూడా అతను ఆశ్రయిస్తూనే ఉన్నాడు. తమకు ఏదైతే మోసం జరిగిందో 70 లక్షల వరకు కూడా మోసం జరిగిందో దాన్ని తిరిగి ఇచ్చే విధంగా కూడా సైబర్ క్రైమ్ నుంచి తెప్పియాలంటూ వాళ్ళు ఆయన బాధితుడు అయితే అక్కడున్న పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాగర్.